కదా ఆ కార్లో ఉంది ఎక్కడ నుంచి వాటర్ బాటిల్. హరే కృష్ణ. మీకు చేరలేదా అక్కడ బదలేదా చీరలు? అంటే బయట చీరలు పడుచుకోండి ఒకవేళ లోపల స్థలం ఉంటే. ఇంకోటి, ఈ బాబును షుడ్ ట్రైన్ ద కిడ్స్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. అది మన పని. వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలే కదా, వాళ్ళకి తెలియదు. మన వాళ్ళ కింద కూర్చున్నట్లే పెద్దోళ్ళు సీనియర్స్ పైన కూర్చుంటారు. అయితే వచ్చేసిన భక్తులందరినీ స్వాగతం. నేను ప్రవచన స్టార్ట్ చేసే ముందే, ఎందుకంటే మీరు చాలా మంది ఈరోజు కొత్తగా కనబడుతుంది కాబట్టి, ఇప్పుడు 7:22 అవుతుంది. మంగా ఇంకో చిన్న రిక్వెస్ట్, మంగా నువ్వు తిలకం పెట్టు, బయట పెట్టు ఉంది. వాళ్ళు లోపల వస్తే వాళ్ళు పే చేసుకుంటారు, ప్లేస్ ఆటోమేటిక్ అయిపోతుంది. సో క్లాస్ ఇప్పుడు ఒక 8:30 8:45 వరకు క్లాస్ నడుతుంది. అంత ఓపిక ఉన్న వాళ్ళు కూర్చోండి, లేదా మీరు మధ్య మధ్యలో ఎత్తే కొంచెం డిస్ట్రాక్షన్ అవుతుంది. సో మనసులో ఆలోచన ఆడుతున్నారు, ఇంకా ఇంకా ఎంతవరకు మీరు వినలేరు. మీరు వినకపోతే మీ డిస్ట్రాక్షన్ నాకు తెలుస్తుంది అన్నమాట. ఒక టైం సెట్ అవుతున్నా ఇంతవరకు నడుతుందని. సో జస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మూడు కదా దాన్ని కట్ చేయకు. ప్రతిరోజు మనం ఇక్కడ జరుపుకునే పండుగ ఏం పండుగ ఇది? తెలుగులో ఏమంటారు? మామిడి పండ్ల చాలా ఆడనిపిస్తాయి కదా చెప్పడానికి, వినడానికి. యాక్చువల్లీ సంస్కృతిలో ఏమంటారు? సంస్కృతిలో మ్యాంగో ఫెస్టివల్ ఏమంటారు? ఆమెది హిందీ వాడు, అది హిందీలో సంస్కృతం అంటున్నా. ఆమ్రోత్సవం. సంస్కృతిలో మ్యాంగోని ఆమ్ర అంటారు. ఉత్సవం, ఆమ్రోత్సవం, ఆమ్రోత్సవం. కనుకనే ఈ మ్యాంగో ఫెస్టివల్ వచ్చేసిన మీ భక్తుల మీరందరినీ స్వాగతం. అయితే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం? ఇందాక ఈ మందిరం తప్ప మీరు ఎక్కడన్నా ఈ మ్యాంగో ఫెస్టివల్ అనే పండుగ విన్నారా? ఎన్నో మందిరాలలో ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి లేదా? ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటాయి ప్రతి ఒక్క మందిరంలో. కానీ ఈ మామిడి పండ్ల పండగ అని విన్నారా? వినలేదు. ఇది కేవలం ఇక్కడే ఉంటుంది. ఇది కేవలం మా ఇస్కాన్ టెంపుల్లో జరుగుతాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక సిద్ధాంతం ఉంది. ఏముంది? ఒక సిద్ధాంతం ఉంది. సో ఏందా సిద్ధాంతం? పండుగలు కేవలం పండుగలను చేసుడు కాదు. మనం జీవితంలో ఏ కార్యం చేసినా దాని వెనుక ఒక సిద్ధాంతం ఉండాల్సింది. దెర్ షుడ్ బి సమ్ ఫిలాసఫీ. ప్రభుపాల్ వారు చెప్తారు, రిలీజన్ వితౌట్ ఫిలాసఫీ, సిద్ధాంతం లేని ధర్మము ఇది సెంటిమెంట్ అట. రిలీజన్ వితౌట్ ఫిలాసఫీ ఇస్ సెంటిమెంట్. అండ్ రిలీజన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ సెంటిమెంట్, అండ్ ఫిలాసఫీ వితౌట్ రిలీజన్ ఈజ్ మెంటల్ స్పెక్యులేషన్. సో కనుకనే మనము ఏదన్నా ఒక ధర్మ కార్యం చేస్తున్నామంటే, ఒక ధార్మిక అనుష్ఠానం మనము చేస్తున్నామంటే దాని వెనుకలో ఒక సిద్ధాంతం ఉండాల్సింది. సిద్ధాంతం అంటే ఏంటి? ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం, వై వీఆర్ డూయింగ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకు ఈ మామిడి పండ్ల పండుగ?
అంటే వాస్తవంగా కేవలం మామిడి పండ్ల పండుగ కాదు, ప్రతిరోజు ఒక పండుగ జరగాల్సింది, ప్రతి క్షణం ఒక పండుగ జరగాల్సింది, ప్రతి క్షణము ప్రతిరోజు ఒక పండుగ జరగాల్సింది. సో వాస్తవంగా ఈ మామిడి పండ్ల పండుగ, ఈ మ్యాంగో ఫెస్టివల్, దీని వెనుకల సిద్ధాంతం ఏముంది అది తెలుసుకోవాల్సింది. అప్పుడు యాక్చువల్లీ ఈ పండుగ నిజంగా మనం జరుపుకోవాలా జరుపుకోవద్దా, అవును జరుపుకోవాలనే విషయం ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే, ఖచ్చితము జరుపుకోవాల్సిందే. ఎందుకు? ఫస్ట్ పాయింట్, ఫస్ట్ సిద్ధాంతం ఏముంది? ఫస్ట్ సిద్ధాంతం ఏముంది? కృష్ణుడు భగవద్గీతలో ఏమో చెప్తుండు, 10వ అధ్యాయము 8వ శ్లోకంలో ఏమని చెప్తుండు? అహం సర్వస్య ప్రభువో మత్ సర్వాన్ ప్రవర్తతే. 2 విషయాలు చెప్పాడు. ఏమని చెప్తుండు? అహం సర్వస్య ప్రభో, అన్నిటికీ ప్రభువును నేను, అన్నిటికీ ప్రభువును నేను. మరి ఎందుకు మాట అంటుండు? అన్నిటికీ ప్రభు నేను. అహం సర్వస్య, సర్వస్య అన్నప్పటికీ అన్నిగా, ఒకటి ఇది కాదు అది కాదు, అన్ని, ఆల్. అహం సర్వస్య ప్రభువో. ఎందుకు? ఎందుకంటే సమస్తము నా నుండి ఉద్భవిస్తుంది. పాపలు ఎవరు పాప? కాదు మీ పాప కాదు, మీ నేబర్ల పాప. ఒప్పురా ఒప్పురా మేది? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? మీరు ఆ పాపను నా పాపని ఎందుకు అంటారు చెప్పండి? లేదు ఆన్సర్. మీరన్నారు పాపను, మరి మీరేం మాట్లాడుతారు చెప్పండి? ఎందుకు మీ పాప అంటారు? మీరు అన్నారు ఆ పాపం మీ నుండి ఉద్భవించింది, మీ గర్భంలోకి వెళ్ళే పాపం బయట ఉంటుంది, అవును లేదా? ఆ పాపను మిగతా ఎవరు కూడా నా పాప రాదు, లేదా మీరు ఇతర ఏ పాపను కూడా నా పాపన అని రాదు అనొచ్చా? ఎందుకంటే ఆ పాప మీ నుండి ఉద్భవించింది, అవును లేదా? సింపుల్ కదా. కనుకనే కృష్ణుడు కూడా ఎప్పుడైతే అహం సర్వస్య ప్రభో అంటున్నారో, అన్నిటికీ ప్రభువును నేను అన్నప్పుడు అర్థమైంది. ఎందుకంటే మాట, ఎందుకంటే అన్నిటికీ మూలం నేను, సమస్తము నా నుండి ఉద్భవిస్తున్నాయి. మత్ సర్వాన్ ప్రవర్తతే. ప్రవర్తన ఏంటి? నా నుండి ఉద్భవిస్తుంది. ఏ విధంగా ఈ పాప మీ నుండి ఉద్భవించింది, కావున మీరు నా పాప అంటున్నారు. తో సమస్తము తన నుండి ఉద్భవిస్తే ఆ సమస్తము ఎవరి? కృష్ణుడే కదా. కృష్ణుడు సమస్తము నా నుండి ఉద్భవిస్తుందంటే ఆ సమస్తం ఎవరి? మన కృష్ణునియే. తో సమస్తము కృష్ణుని అన్నప్పుడు ఆ సమస్తము ఎవరికి చేరుకోవాలి? చేరుతున్నాయా? మనం ఈ లోకంలో ఏదన్నా మంచి వస్తువు చూస్తే, ఒక పండు కానీ ఒక పువ్వు కానీ ఏదైనా మంచి వస్తువు చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తారా లేక మన జుట్టు గుర్తుకొస్తారా? మంగా నువ్వు బయట పెడతావా ప్లీజ్ తిలకం? ఒక మంచి పువ్వు చూస్తే మీ జుట్టు గుర్తుకొస్తారా లేదా కృష్ణుడు గుర్తుకొస్తారా? మీకుందా జుట్టు? పెట్టుకుంటారా మరి? ఇమ్మీడియట్లీ మన అందరికీ కూడా ఏముంది? ఏదన్నా మంచి వస్తువు చూస్తే నాకు, అవును లేదా? సో ఇతర వస్తువులను, ఇప్పుడు మీ వస్తువును నేను వాడితే మీ అనుమతి లేకుండా, మీకు చెప్పకుండా నేను వాడుకొని నాదని చెప్పుకుంటే నేనేమైతాను? ఏమైతాను? ఆ వ్యక్తిని ఏమంటాం? దొంగ, అవును లేదా? ఉండాలి మాట బరోబర్. ఒప్పుడు లేదా? అది గట్టిగా ఉంటే కొంచెం ఏ సోపం వినట్లేదు.
మీరు ఏ సంటే ఏమనుకుంటున్నారు? మీరు అందరు దొంగలు అన్నట్టు. నేను కూడా నేను పెద్ద దొంగ. ఎందుకంటే సమస్తము తన నుండి ఉద్భవించినప్పుడు ఆ సమస్తము తనకు మనం సమర్పించాల్సింది. కనుకనే ఈ మ్యాంగో ఫెస్టివల్ వెనకాల సిద్ధాంతం ఏముంది? ఏమ సిద్ధాంతం? ఇప్పుడు ఈ మామిడి పండ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? చెట్లు. చెట్టు ఎక్కడికి వస్తుంది? గింజాడికి వచ్చింది చెట్టుకి. చెట్లకెళ్ళి గింజ, గింజకెళ్ళి చెట్లు. ఇదే ఆన్సర్. మనము వచ్చే రెండు కూడా ఇదే చర్చించచ్చు. చెట్లకెళ్ళి గింజ, గింజలకెళ్ళి చెట్టు. ఇదే డిస్కషన్ అవుతుంటుంది. గింజ మనది కాదు, గింజ మనం తెచ్చింది కాదు, చెట్టు మనది కాదు, ఆ చెట్టు మొలిచే భూమి కాదు, ఆ చెట్టుకు పోసే నీళ్ళు మనది కాదు, ఆ చెట్టుకు అందే గాలి మనది కాదు, ఆ చెట్టుకు అందే వెండ మనది కాదు. మనదేముంది ఇక్కడ? కేవలం మన అహంకారం ఉంది, నాదని చెప్పుకోవడం. అవును కదా? కేవలం నాదని చెప్పుకుంటా కేవలం మన అహంకారం తప్ప ఇంకేం లేదు. మనం చేసేది భూమి మనం తెచ్చినామా? గింజ మనం తెచ్చినామా? ఏది నీళ్ళు పట్టినా? నీళ్ళు పట్టి నీళ్ళకి వచ్చినాయి. నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? నీళ్ళు లేకపోతే ఏం పడతావు? సరే, నేను నీళ్ళు పట్టినా, పైప్ పట్టినా అంటే ఆ పైప్ పట్టడానికి నీ చేతులలో శక్తి ఎక్కడికి వచ్చింది? నేను ఈ చెట్టుకు నీళ్ళు పట్టాలి అనే బుద్ధి ఎక్కడికి వచ్చింది? కృష్ణుడు బుద్ధిమంతుంది బుద్ధి నేను, ఐఎమ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇంటెలిజెంట్. 11వ అధ్యాయం చెప్తుండు, బుద్ధిమంతుంది బుద్ధి నేను, శక్తివంతుంది శక్తి నేను. బుద్ధి ఎవరు? తనే. శక్తి ఎవరు? తనే. మనకు తను కొంచెం బుద్ధి ఇవ్వకపోతే, మనకు తను కొంత శక్తి ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం? కనుకనే ఈ మ్యాంగో ఫెస్టివల్ అంటే ఏంటి? ఈ మ్యాంగో ఫెస్టివల్ అంటే మనం భగవంతుని వస్తువులు భగవంతునికి సమర్పిస్తున్నాము. ఇంకా దాన్ని అంటారు భక్తి. భక్తి అంటే ఏంటి? భక్తిలో పెద్ద పెద్ద విషయం కాదు. భక్తి చాలా సరళమైన చిన్న విషయం. ఏంటి? భగవంతుడు ఇచ్చిన వస్తువులను తిరిగి మళ్ళీ భగవంతునికి సమర్పించడం. మనము గంగా స్నానం చేసేటప్పుడు గంగలకి వెళ్ళి నీళ్ళు తీసుకొని మళ్ళీ ఏం చేస్తాము? గంగలే సమర్పిస్తాము. గంగా స్నానం వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి 1 లీటర్ నీళ్ళు తీసుకుపోతారా? ఒక బిస్లరీ బాటిల్ ఏదైనా పోతారా? అమ్మ గంగా ఇగో నీటికి నీళ్ళు సమర్పిస్తాను. మరి చూశారు ఇందాక ప్రపంచంలో ఏదన్నా రోడ్డు మీద ఠేలాలో ఒక దుకాణంలో లీటర్ నీళ్ళు తీసుకొని పోయి గంగలో పోసరు. ఏం చేస్తారు? గంగ నీళ్ళే గంగకి సమర్పిస్తారు. గంగ అంటారా? ఈ ఎంద్ర నాలుగు నాకే అవుతున్నారు అంటే గంగదేవి అన్నది. కానీ ఏం చేస్తుంది? ఆ మాట అనకుండా గంగదేవి మనకి ఏం చేస్తుంది? మనము ఆ నీళ్లు సమర్పించినందుకు మనకు పుణ్యం కలిగిస్తుంది. నువ్వు నాకు నీళ్ళు సమర్పించాను, మరి నీళ్ళు ఎక్కడి? ఆమె సరిపోదు, ఇది ఎక్కువ అవుతుంది, ఇది. అదే విధంగా ఏ విధంగా అయితే గంగ నీళ్లు గంగదేవికి సమర్పిస్తే మనకు దాన్ని క్రీడిస్తుందో, అదే విధంగా కృష్ణుని వస్తువులు ఎప్పుడు మనం కృష్ణునికి సమర్పిస్తాము అందులో మనకు జరిగే లాభం జరుగుతుంది. అందులో తద్వారా అవుతుంది మనకు ఆ భగవంతుని ఆ కృష్ణుడి అనుగ్రహం వచ్చేస్తుంది. ఇది సిద్ధాంతం. ఏం సిద్ధాంతం ఉంది? ఈ మ్యాంగో ఫెస్టివల్ అంటే భక్తి యొక్క ఏంటి లక్షణము. దిస్ ఇస్ సింప్టమ్ ఆఫ్ డివోషన్. ఏం లక్షణం ఇది?
భక్తిది ఒక లక్షణం. ఇక భక్తి అంటే ఏంది? ప్రేమ ఇంకా కృతజ్ఞత. ఇది భక్తి. లవ్ అండ్ గ్రాటిట్యూడ్. దిస్ ఈజ్ ద సిమ్టమ్ ఆఫ్ డివోషన్. నేను భగవంత మీరిచ్చింది, మీరు ఈ మామిడి పండును తయారు చేయకపోతే, ఈ మామిడి పండును పుట్టకపోతే నేనేం ఆస్వాదిస్తుంటే. ఈరోజు మనం ఒక్క మంచి మామిడి పండు తింటే ఎంతో ఆనందపడుతుంది. కానీ ఆలోచించు, ఈ ప్రపంచంలో మామిడి పండు లేకపోతే ఎట్లుంటుంది జీవితం? ఇఫ్ దెర్ వర్ నో మ్యాంగోస్, what would have our condition? तो కనుకనే మనకు ఆ పండు వింటే ఆనందం కలుగుతుంది. మనం ఎంతో ఆనందపడుతున్నాం, అవును లేదా? మరి ఎవరిచ్చింది ఆనందం? తనే. అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఎవరితో ఈ రెండు విషయాలు తెలుసుకుంటారు? రెండే విషయాలు ఏంటి? సమస్తము వారి, ఎందుకంటే సమస్తము వారి నుండే ఉద్భవిస్తుంది. ఈ రెండు విషయాలు ఎవరు తెలుసుకుంటారో కృష్ణుడు బుద్ధ భావ సంబంధిత, వాళ్ళు బుద్ధ జనులు. ఎవరు వాళ్ళు? బుద్ధ జనులు ఎవరు? బుద్ధి ఉన్నవాళ్ళు. ఎవరు? బుద్ధి ఉన్నవాళ్ళు. ఇంకా బుద్ధి ఉన్న వాళ్ళ లక్షణం ఏంటి? భజంతే మాం, వాళ్ళు నా భక్తియుక్త సేవలో నియుక్తులవుతారు. సో కనుకనే ఈ ప్రపంచంలో బుద్ధ జనులు ఎవరు? హూజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్? పిహెచ్డి డాక్టరేట్ కాదు. ఏ బాబు ఇక్కడ సిట్ విత్ బాయ్స్, సిట్ దేర్. వెరీ గుడ్. Intelligent students always sit on the first bench. Who sits on last bench? Duffers. మీ డఫర్ కాదు, ఇంకా వాళ్ళు మిమ్మల్ని డఫర్ అంటారు. ఈవెన్ కొంచెం ముంగడ కూర్చొని నేను ప్రోత్సహిస్తున్నా. కనుకనే ఈ ప్రపంచంలో బుద్ధ జనులు ఎవరు? హూ ఆర్ ద ఇంటెలిజెంట్ పీపుల్, నాట్ విత్ బిగ్ బిగ్ డిగ్రీస్. నేను బీటెక్ని, నేను డాక్టర్ని, నేను పిహెచ్డిని, నేను సిఏని, నేను అమ్కా, నేను తమ్కా కాదు. ఒక వ్యక్తి తన పేరు రాకపోవచ్చు, సంతకము సిగ్నేచర్ పెట్టి రాకపోవచ్చు, నో ప్రాబ్లం. యూ క్యాన్ బికమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. హౌ? ఎలా? కృష్ణుని యొక్క భక్తి యొక్క సేవలో నియుక్తులైతే. ఇది నా మాట కాదు. ఎవరి మాట ఇది? కృష్ణుడి మాట. బుద్ధ భావ సంబంధిత. రెండే విషయాలు. మళ్ళా పిహెచ్డి డిగ్రీ కావాలంటే థీసిస్ రాసి చచ్చిపోవాలి. సిఏ కావాలంటే ఉన్నారు కదా సిఏలు ఇక్కడ చేయలేదు. ఎనీబడి సిఎస్? మీరు కదా. సిఏకి అర్థమైంది తెలుసా? కమ్ అగైన్ అంటే ఏంటి? ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం ఎగ్జామ్ పోతారు కదా రావడానికి, ఓవరాల్స్ కానీ రాతకు ఎగ్జామ్ ఏమంటారు? కమ్ అగైన్, మళ్ళీ రా అంటే. సి వాళ్ళు విన్నారు, ఒక్కసారి పాస్ గారు. తో కమ్ అగైన్, కమ్ అగైన్, కమ్ అగైన్. తో సిఏ కావాలంటే, పిహెచ్డి కావాలంటే, డాక్టర్ కావాలంటే దీన్ని బుర్ర వేసుకోవాలి. కానీ నిజంగా ఇంటెలిజెంట్ కావాలంటే ఏంటి? యూ నీడ్ టు నో ఓన్లీ టూ థింగ్స్. రెండే విషయాలు. ఏదో రెండు విషయాలు? ఏదో రెండు విషయాలు చెప్పండి. కృష్ణుడు ఎవరు? అన్నిటికీ ప్రభు. ఎందుకు? ఎందుకు ప్రభు? ఎందుకంటే సమస్తము తన నుండే ఉద్భవిస్తుంది. సింపుల్. చూడు, మీరు అందరూ ఇంటర్నెట్ అయిపోయింది. ఇందాక ఏదైనా బాధ ఉంటే, అయ్యో నేను స్కూల్కి పోకపోతే, నాకు డిగ్రీ లేకపోయినా బాధ ఉంటే ఈరోజు ఈ బాధ తెలిసి నేను యూ డి నాట్ వరీ నౌ. ఈ రెండే విషయాలు తెలుసుకోవాల్సింది. రెండే విషయాలు, ఇంకేం లేదు.
కనుకనే ఆ రెండు విషయాలు తెలుసుకున్న ఇన్సులను భగవంతా మీరిచ్చిన ఈ పండ్లను కృతజ్ఞత భావతో విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్, ఏ భావంతో? కృతజ్ఞత భావంతో మీకు కొన్ని సమర్పిస్తున్నాం. ఇది పండుగ. నిజమైన పండుగ అంటే ఏంది? పండుగ అంటే కేవలం మనకు అనిపిస్తే పండుగ అంటే ఏంది? వేసుడు, దంచుడు, ఇది పండుగ. దాట్ ఈస్ నాట్ పండుగ. అది పండుగ కాదు. అంటే అది వాస్తవంగా పెద్ద విపత్తు. అది దట్ ఈస్ నాట్ అ పండుగ, దట్ ఈస్ విపత్తు, డిజాస్టర్. ఎందుకంటే అది చేస్తేమవుతుంది, జీవుడు ఇక్కడనే చిక్కిపోతుంది. ఇది కృష్ణుడి వ్యక్తులు, ఇది ఆసురి భావం. రాక్షసుల భావం ఏంటి? మీరు భగవద్గీత 13 అధ్యాయం అవుతే 13 దైవాసుర భావం 16 అధ్యాయం ఏమని చెప్తుంది భగవంతుడు? రాక్షసుల లక్షణం ఏమిటి? రాక్షసుల లక్ష్యం ఏమిటి? ఈశ్వరో అహం, నేను ఎవరిని? ఈశ్వరుణ్ణి, నేను. దేవతల లక్షణం ఏంటి? కృష్ణుడు ఈశ్వర. రాక్షసులు ఏమంటారు? కృష్ణ కాదు, ఈశ్వరు ఎవరు? ఈశ్వరోహం. ఇక నేను ఈశ్వరుణ్ణి, కావున ఈశ్వరోహం అహం భోగి. భోగి అంటే ఏంటి? అన్ని భోగించు, అన్ని నాకే. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేనే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఈ లోకంలో, ఈ బ్రహ్మాండంలో అందరికంటే సుఖంగా ఉండే జీవి నేనే. ఎందుకు? నాకు శక్తి ఉంది కాబట్టి. బల్వాన్ సుఖీ. వాడు ఎప్పుడు ఇదే భావం జీతం పెడతాడు. కానీ భగవద్భక్తుడు ఎవరు? రాక్షసులకు ఆ భావంతో కాబట్టి వాళ్ళ హృదయంలో ఎన్నడూ కృతజ్ఞత భావన అన్నది రాదు. కానీ దేవతలు వాళ్ళు ఎప్పుడు భగవంతుని గుర్తించుకుంటారు. కనుకనే ఏ ఉన్నా వాళ్ళు భగవంతునికి సమర్పిస్తారు. భగవంతునికి సమర్పించి ఎప్పుడైతే మనం వింటామో, ఇప్పుడు ఈ రోజు భగవంతునికి ఎన్నో కిలోలు, ఎన్నో కేజీస్ మ్యాంగోస్ వచ్చినాయి. మా రమేష్ రెడ్డి సారు మా మెట్పల్లి టెంపుల్ తోని కంప్లీట్ చేయడానికి లాస్ట్ సండే మా మెట్పల్లి టెంపుల్ లో మేము 2 టన్ 2000 కేజీస్ మ్యాంగో తీసుకొచ్చాం. రమేష్ సార్కి ఆ రోజు మనసు అర్థలేదు. నేను అన్నా సార్ మరి ఏమైనా అందిందా లేదా? 2000 అందిందంటే కనీసం సగం అన్న టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సగం అంటే ఎంత? 1 టన్. 1 టన్ అంటే ఏంటి? 1000 కేజీ. మీరు ఆలోచించడం ఎంతమంది ఉన్నారు? మీరు ఈరోజు ఎందరు ఉన్నారు? ఇంకా 1 కిలోలు ఎన్ని పడతాయి? ఉన్నారు? 1 కేజీ ఎన్ని పడతాయి? మాట్లాడండి. కొంటారా మీరు? 4 యావరేజ్. 4 యావరేజ్. 1 టన్ అంటే ఎన్నా? 4000. మీరెందరు ఉన్నారు? ఆలోచించురి. మీకు మనిషికి ఎన్ని రావాలి? కానీ ఇప్పుడు కాదు, వారు ఆస్వాదించిన తర్వాత. కనుకనే కృష్ణుడు మళ్ళీ భగవద్గీతలో ఏమని చెప్తుండు? నేను సిద్ధాంతం చెప్తున్నా. మనమందరము ఏదొచ్చినా ఫస్ట్ నాకే, నాకని మనం నాకుతూ ఉంటాం. గింజలు నాకుతాము, తోలు నాకుతాము. కానీ కృష్ణుడు ఏమని చెప్తుండు? నాకు సమర్పించకుట, నాకు అర్పించకుట, నాకు నివేదన చేయకుట, ఎవరన్నా ఏ వస్తువు విన్నా భుజించినా వాళ్ళు ఎవరు? పాపిష్టులు. చెప్పుడు మీపై ఎందరున్నారు పాపిష్టులు? మీపైకి ఎందరో పాపిష్టులు?
ఇది నా మాట కాదు, మళ్ళీ నేను తిట్టకుండా రివ్యూ. ఏం స్వామి ప్రభుజీ మమ్మల్ని తిడుతున్నావా? నేను కృష్ణుడు చెప్పిన మాట చెప్తున్నా. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నా? చాలా మంది తినేకంటే ముందు ఈ శ్లోకం చెప్తారు, ఈ శ్లోకం చెప్పి వాళ్ళు తింటారు. కానీ వాళ్ళకు నా ప్రశ్న, వీళ్ళు ప్రతిసారి తినేకంటే ముందు ఈ శ్లోకం చెప్తారు. ఉన్నారు ఎవరైనా ఈ శ్లోకం చెప్పేవాళ్ళు తినేకంటే ముందు? ఏ శ్లోకం చెప్పండి? భగవద్గీత శ్లోకం. అది 15వ అధ్యాయం, 3వ అధ్యాయం. యజ్ఞశిష్యనాశంతో ముచ్యంతే సర్వ కిల్ దిశై భుంజతే తే అఘం పాప. పాప నీ పాప కాదు, భుంజతే తే అఘం పాప. పాప అనేది పాపం. యపచంతి ఆత్మ కారణాత్. ఎవరైతే కేవలము తన ఇంద్రియాలకు ఆనందము సుఖము అందేదానికి భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా, నివేదన చేయకుండా తింటారో వాళ్ళు వాస్తవం ఏం తింటుండ్రు? వాళ్ళు పాపం తింటుండ్రు. ఇక పాపము తిని తిని ఆ వ్యక్తులు ఏమవుతారు? పుణ్యత్వం అవుతారా? నేను అన్నానా? మీరే అంటారు. పాపము తిని 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 వాళ్ళు ఏమవుతారు? పాపిష్టులు తయారు. ఇంకా పాపిష్టుల గతి ఏంటి? ఏ లోకం? స్వర్గలోకమా? నరకలోకం. ఆలోచించింది. ఎందరి టికెట్లు బుక్ అయినాయి మీపై? ఎందరి టికెట్లు నరకలోకంలో బుకింగ్ అయినాయి? కన్ఫర్మ్ టికెట్, వెయిటింగ్ కాదు, ఆర్ఎస్సీ కాదు. కదా మీకు ఉందా? కృష్ణుడు చెప్తుండు, నాకు సమర్పించకుండా ఎవరు తింటారో వాళ్ళు ఏం తింటారు? వాస్తవంగా వాళ్ళు పాపాన్ని భుజిస్తారు. భుంజతేతే అఘం పాప ఏపచంతి ఆత్మకారణ. సో కనుకనే మనము నరకలోకానికి చేరుకోవద్దంటే, నరకవాసులు రావద్దంటే ఏం చేయాల్సింది? పాపిష్టులం రాకూడదు. పాపిష్టులం రావద్దంటే పాపము భుజించకూడదు. పాపం భుజించదంటే ఏం చేయాల్సింది? కృష్ణుడికి నైవేదన పెట్టాల్సింది, కృష్ణుడికి మనము అర్పించాల్సింది, దాని తర్వాత భుజించాల్సింది, దాని తర్వాత ప్రసాద రూపంలో మనం స్వీకరించాల్సింది. ఇప్పుడు మీరు తెచ్చిన పనులన్నీ మేమేం చేస్తున్నాను? కృష్ణుడికి సమర్పిస్తున్నాం. మళ్ళీ తిరిగి మీకే చేస్తాం. కానీ అలా పనులు పెట్టేటప్పుడు అవి నేను తెచ్చినవి అలా అనుకున్నాను. కృష్ణ పెద్ద ఉంటుంది కదా, అచ్చం నాలుగు నుండి ఇంతే నేను తెచ్చిన. ఆ భావం చూడకండి. నాకు తెలుసు మీరందరూ మీకు పని ఎత్తుతారు. మీరు జోకేటప్పుడు కొనేటప్పుడు వేసుడు భయ్యా ఏ డాల్నా, భయ్యా ఏ డాల్నా. నాకు తెలుసు మీరు అందరూ ఎత్తుతారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అందరూ ఎత్తుతారు. పండు ఎక్కడ నా పండు కనబడతారు. మీ పండు వాళ్ళ పండు అన్ని పండ్లు ఒక్కడైతే ఇప్పుడు. ఇది నిజమైన యునైటెడ్ నేషన్స్. అన్ని పండ్లు ఏమైనాయి? అన్ని మిక్స్ అయిపోయినాయి, అన్ని కలిసి ఒకటి పండు అవుతుంది. సో కనుకనే ఇది కృష్ణ, నేను మీకోసం తెచ్చిన పండుంది, మీరు ప్రేమ కొద్దిగా స్వీకరించండి. ఆ భావం ఉండాల్సింది. ఎటువేరు అవుతుంది, కింద ఉంటారు అవుతుంది చూడు, ఇక్కడ ఉండొచ్చు. What should be our mood? My dear Lord, భగవంత కృష్ణ, ఈరోజు ఇందాక కేవలం మేము కొనుక్కొని తిన్నాము, కానీ ఈరోజు రాధా గోవిందుడి మందిరంకి చెందిన భక్తుల ద్వారా నాకు మీకు సేవ చేసుకునే ఒక అవకాశం కలిగింది. ఆలోచించండి, ఈ మందిరంలో ఈ రోజు ఈ ఉత్సవం లేకపోతే
మీరందరూ ఏం చేసేవాళ్ళు? కొనుక్కొని కడుక్కొని కోసుకొని సప్పరిచ్చి నాకి గింజలన్నీ వాడేసేవాళ్ళు. అవును కదా? మీరు కానీ నేను కానీ అది చేసినాం కదా. అజ్ఞానంలో మనం అందరూ అదే పని చేసినాము. కానీ ఈ రోజు ఈ పండుగ లేకపోతే మనం ఇదే విధంగా జీవితం అంతా చేసేవాళ్ళము. కానీ ఈ రోజు ఈ పండుగ ద్వారా మన అందరి ఒక అవకాశం కలిగింది. ఏంటి? భగవంతునికి నివేదన చేసే ఒక అవకాశం కలిగింది. చెప్పులు జన్మ జన్మాలకి మనమే ఇంటికి వచ్చినాం. దొంగల్లాగా భగవంతుని వస్తువు నా వస్తువుని చెప్పుకొని దాన్ని మనమే ఆస్వాదిస్తున్నాము. కానీ నిజమైన ఓనర్కి మనకు వాస్తవంగా అతడు ఓనర్ అనే విషయం తెలియదు. సమర్పించే ఇంకా అర్పించే నివేదన చాలా దూరం విషయం ఉండదు. మనకు వారు ఓనర్ అనే విషయం తెలియదు. కనుకనే కనీసం ఈ రోజు గత కొన్ని క్షణాలలో మనం చర్చే విషయాలల్లో మనకు కనీసం ఒక్క విషయమే తెలిసిందేంటి? మరి ఎవరు? ఓనర్. అవును కదా? అన్నిటికీ ఓనరు వారే. కనుకని ఈ రోజు మనకు అవకాశం అవుతుంది. ఆ ఓనర్కి కిలో 2 కిలోలు ఎవరు తెచ్చిరో, 10 కిలోలు 20 కిలోలు 30 కిలోలు 50 కిలోలు. మా మెట్టల్ టెంపుల్ ఒక సింపుల్ మాతాజీ, పెద్ద కోటేశ్వరరావు కాదు, పెద్ద ధనికుడు కాదు. ఆమె ఒక్కతే 150 కేజీస్కి వచ్చింది. 150 కేజీ ఒక్క ఆమెనే ఉన్నారు. ఆమె రికార్డ్ బ్రేక్ చేసిన ఇక్కడ ఎవరన్నా? పెద్ద పెద్ద కరీంనగర్ సిటీలో పెద్ద పెద్ద ధనికులు అందరూ ఆమె రికార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు. ఎవరిని ఇక్కడ ముందు చెప్తుండే మరి. కృష్ణునికి రికార్డ్ బ్రేక్ చేసే వాళ్ళద్దు. ఎందుకు? ఎందుకంటే అతడు అందరికంటే గొప్ప వ్యక్తున్నాడు. కృష్ణునికి రికార్డ్ బ్రేక్ చేసేవాళ్ళు అవసరం లేదు. కృష్ణునికి ఎవరు కావాలి? సింపుల్ డివోటీస్ కావాలి. ఎవరి గుండెలైతే పోటీ భావన లేదో, ఎవరి గుండెలో కేవలము ప్రేమ భావన ఉందో, భక్తి భావన ఉందో, అటువంటి భక్తులు కృష్ణునికి కావాల్సింది. ఇంకా ఆ భావనతో ఇప్పుడు మీరు అందరూ తీసుకొచ్చిండ్రు. నేను చెప్పాను మీరు తీసుకురండి, మేము భగవంతుని నివేదన చేస్తామని. మీకు డౌట్ రావచ్చు, మరి నిజంగా కృష్ణుడు నేను తెచ్చిన పనులను స్వీకరిస్తారా? ఇంత డౌట్ ప్రశ్న వచ్చిందా? ఒకవేళ ఆ ప్రశ్న వస్తే దానికి ఆన్సర్ ఏముంది? 9:26. 9:26 ఏంటి? మటక నంబరా? తెలుసా మటక అంటే? ఇక్కడ ఉందా? తెలుసా మటక? సార్ మీకు తెలుసా మటక? ఏదో ఒక రకమైన గ్యాంబ్లింగ్ ఉంటుంది. వాళ్ళు నంబర్ రాస్తారు లాటరీ లాగా. 9:26 ఇది మటక నంబర్ కాదు. ఇది భగవద్గీత శ్లోకం 9వ అధ్యాయము 26వ శ్లోకం. ఏమో చెప్తుంది భగవంతుడు? గుర్తుంది ఎవరికన్నా? 16వ అధ్యాయం ఎవరి పేరు? ఇంతగా ఎవరి పేరు 16వ అధ్యాయం అని చెప్పండి. ఎస్, వెరీ గుడ్. ఆమె కోసం పత్రం పుష్పం ఫలం. అర్థమైందా? పత్రం. కానీ పత్రం కాదు, పత్రాణి. పత్రాన్ని అంటే ఏంటి? ప్లూరల్, బహువచని. పత్రాణి ఆకులు, ప్లూరల్ బహువచని. కానీ కృష్ణుడు ఏం శబ్దం వాడుతాడు? పత్రం. ఒక్క ఆకు, సింగులర్, ఏకవచని. చెప్పండి, కృష్ణుడికి మన పరిస్థితి తెలుసు. వీళ్ళు ఎంత పిచ్చినారు అని. అవునదా? కనుక ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. ఏమంటుండు? ఒక్క ఆకు, ఒక్క పువ్వు, ఫలం. ఫలాన్ని కాదు, ఫలం.
పుష్పం, ఒక్క పువ్వు, ఒక్క పండు, ఒక్క ఆకు, ఒక్క పువ్వు, ఒక్క పండు. పన్నెండు పండు కాదు, లేదా పండుగ అందరూ ఇదో వేరు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే. యో అంటే ఏంటి? ఎవరైతే, ఎనీవన్. కృష్ణుడు భగవద్గీతలో చాలా చోటుకు యో మే ఈ శబ్దం అంటే ఎవరైనా ఎవరైనా ఎవరు అంటే ఏంటి? ఎప్పుడైతే కృష్ణుడు ఎవరైనా శబ్దం వాడుతుందో ఏం చేస్తుందో, ఆ ఒక్క శబ్దం ద్వారా భగవంతుడు మనకు ఏం చెప్పాల్సి ఉంటుందో, ఏం సిగ్నల్ ఇస్తుండు? నేను అందరికీ అవకాశం ఇస్తున్నా. అవును, ఎవరైతే అంటున్నారు. ఎవరైతే ఒక పర్టికులర్ వ్యక్తి కాదు, అందరూ. ఎవరైతే నాకు ఒక్క పువ్వు, ఒక్క ఆకు, ఒక్క పండు, కొద్ది నీరు నాకు సమర్పిస్తారో నేను దాన్ని స్వీకరిస్తా అంటుండు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ కండిషన్ ఏముంది? యోమే భక్త్యా ప్రవేశించతి. భక్తితో సమర్పిస్తేనే నేను స్వీకరిస్తా. భక్తి లేకపోతే అవికి నాకేం సంబంధము. దుర్యోధన కృష్ణుని కోసము 56 రకాల వంటకాలు ఏర్పాటు చేసింది. ఎన్ని? 56 రకాల వంటకాలు చెప్పని పోదు. కానీ అందులో భక్తి ఇంకా ప్రేమది మసాలా లేదు. ఏం మసాలా ఉంటుందిగా? ఫ్లేవరు స్వార్థం, ఈర్ష్య. కనుకనే అటువైపు కనీసం ఐటమ్ లేమున్నానట్లు చూడలేడు. మనం ఎట్లుంటాము చూస్తాం, ఫస్ట్ ఐటమ్ లేమున్నారు, తర్వాత డిసైడ్ చేస్తాము తినాలా తినద్దని. అవును లేదా? పిల్లలు కూడా ఏం తింటారు? ఫస్ట్ చూసుకుంటారని, తర్వాత ప్లేట్ పడతారు. కృష్ణుడు అటువైపు తొక్కి కూడా చూడలేడు. కానీ ఎక్కడికి వెళ్ళిండు? విదురుంటికి వెళ్ళిండు. విదురుంటికి వెళ్ళిండు. అప్పుడు విదురుడు ఇంట్లో లేడు. వాళ్ళ భార్య ఉంది విదురా అని. ఆమెకు పెద్ద షాకు. కృష్ణుడు మా ఇంటికి వస్తాడు, ఆమె నన్ను ఊహించలేదు. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్. కృష్ణుడు సడన్ గా మా ఇంటికి వచ్చేస్తాడు. ఇక అచ్చుడైంది. వస్తామంటే నువ్వు, అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకేమన్నా తినడానికి ఇవ్వండి, చెప్పండి. మొత్తం అనేది బ్లాస్ట్ అయిపోయింది. ఇక అన్ఎక్స్పెక్టెడ్, ఊహించలేదు నాడు. పెద్ద షాక్ ఆమెకు, లైఫ్ది ఒక షాక్ అవస్థ వెళ్ళిపోయింది. ఆమె ఏం చేస్తూ ఏం అర్థం తెలియదు. మొత్తం బ్లాక్ అయిపోయింది మెంటలీ ఫుల్ బ్లాక్. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది, బ్లాక్ అయిపోతుంది. మేము అర్థం కాదు. ఏం చేసింది? అక్కడ ఆ రేట్ పనులు ఉన్నాయి, బెనానాస్. ఆ ప్రేమావేశంలో, ఆ భక్తితో ఏం చేస్తుంది? తొక్కలేమో కృష్ణుడికి ఇస్తుంది, పండేమో పాలిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా పనులు మెత్తగా అయినా వాళ్ళు జ్యూసులు తయారు చేసిండ్రు మీ అందరి కోసం. ఈరోజు స్పెషల్ స్వీట్ ఆమ్రస్. కానీ నా గింజలు ఆరేలేను, ఆ తొక్కలు ఇంకా గింజలు అట్లా ఉన్నాయి. దేనికోసము? మీ అందరి కోసం. హ్యాపీ ఫీల్ అవుతారా? జ్యూస్లన్నీ తీసుకెళ్తా. ఈరోజు మీకోసం స్పెషల్ ఫీస్ట్ ఏంది? మామిడి తొక్కలు ఇంకా మామిడి గింజలు. దాన్ని వట్టి సిరీస్ చంపుతున్నారు మీరు. బయట రాని అక్కడికి వెళ్ళి ఇక్కడ అందరు సిరీస్ చంపుతారు కదా. ఇదేనా నాకు ఇచ్చేది అని. రసమేమో మీరు తాగుతారు, తింటారు, మాకేమో తొక్కలుగా గింజాలా బయటగా తొక్కుతాం. కానీ విదురాని కనీసం మామిడి తొక్కలలో కొంచెం రుచి ఉంటుంది. మామిడి తొక్కలలో కొంచెమే రుచి ఉంటుంది. అరే తొక్కలే ఉంటుంది ఉంటుందా? ట్రై చేసింది అన్నాడు.
తిన్నారు ఎప్పుడన్నా? మరి గ్లాస్ ఉండదని అందరికి లేదంటారు. అసలు తిన్నట్టే. ఇంటికి ట్రై చేయండి ఒకసారి. అప్పుడు మీరు చెప్తుంది ఈ కృష్ణుడు తన భక్తుల కోసము తన భక్తులకు ఆనందం కలిగడానికి ఏమైనా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్ తొక్కలు తినడానికి ఎక్స్పెరిమెంట్ కోసం. జస్ట్ ట్రై ఈటింగ్ బనానా పిల్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. ఒక్కటి కాదు, రెండు కాదు, పెద్ద రాశి అయిపోయింది. దేంటి పండ్లది. తొక్కైన కృష్ణుడు ప్రేమ కొద్ది అక్కడ అరేపల్ల రాశి తయారైంది. ఒకసారి ఈ విషయం గుర్తొచ్చేసరికి 1968-69 కాలంలో రష్యాలో ప్రభుత్వాల్లో దీక్షలు ఇచ్చినప్పుడు యాగం చేస్తే ఆహుతులకు సమర్పించడానికి ధాన్యాలతో పాటు ఒక అరటి పండు కూడా యజ్ఞకులకు సమర్పిస్తాం. అక్కడ ఉన్న ఈ గంజాయి టీంలకు, డ్రగ్స్ అడిక్ట్స్ కి వాళ్ళకి విషయం తెలిసింది ఈ స్వామీజీకి అరటి పండు కావాలని యాగం కోసం. ఎవరు మేము ఫుల్ స్పాన్సర్ ఇస్తాం. ఏంది అరటి పండు స్పాన్సర్ ఇస్తాం మా మందిరం కోసం అని. కానీ మరి ఒకటే కండిషన్ ఉంది. ఎంత కండిషన్? తొక్కలు మీరు మాకు ఇవ్వాలి, పనులు మీరు తీసుకోండి, తొక్కలు మాకు ఇవ్వండి. ప్రభుత్వంలో అర్థం కాలేదు ఇదేం బ్రో, పనులు మాకు ఇచ్చి తొక్కలు వాడగట్టు తొక్కలు ప్రభుత్వం శిష్యులు మరి తొక్కతో నిండుతారు. అప్పుడు శిష్యులు అయిపోయారు వీళ్ళు తొక్కలను కాలేసుకొని కాలబెట్టి ఓ స్పెషల్ డ్రగ్ తయారు చేస్తారు పిలుచుకోవడానికి. చెప్పండి, కృష్ణుడు తొక్కలు తినేస్తుండు, పనులు తయారైన అక్కడ సడన్ గా విదురుడు వచ్చేసిండు. చూస్తున్న దృశ్యం ఏం నడుతుంది? ఒక్కడిగా రోజు కృష్ణుడు ఇంకా ప్రేమ ఇద్దరు లీనమైపోయిండు. లీనము తినబెట్టే వ్యక్తి, తినే వ్యక్తి ఇద్దరు లీనమైపోయారు. ఇప్పుడు సడన్ గా విదురు వెళ్ళి ఏ పిసదనా, ఏ పిచ్చిదనా ఏం చేస్తున్నావే నువ్వు? ఏమైంది సయ్యా? ఏమైంది? ఏం చూస్తుంది? మొత్తం అరేట్ పనులు అక్కడ పడి ఉంది, తొక్కలేటి పోయి. అప్పుడు మీరు రియలైజ్ అయింది నేను కృష్ణుడికి ఏమి ఇచ్చినా తొక్కలు ఇచ్చిన. అప్పుడు కృష్ణుడు అయ్యా విదురా, వై డి యూ డిస్టర్బ్ అస్? మీరు ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేసిండ్రు? ఎందుకు మా ప్రేమ సంబంధంలో మీరు ఎందుకు భంగం ఏర్పడేసింది? చెప్పండి. కృష్ణ వాజ్ రిలీషింగ్ ఇట్, నాట్ ది బెనానాస్ బట్ ది బెనానా పీల్స్. వై? బికాజ్ ఇట్ వాజ్ ఆఫర్డ్ విత్ లవ్ అండ్ డివోషన్. భక్తి ఇంకా ప్రేమతో సమర్పించడం జరిగింది కనుకనే కృష్ణుడు ఆస్వాదిస్తుంది. కనుకనే మీరు అందరూ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూర్చుని ఉన్నారు ఇక్కడ మీరు తెచ్చిన వాళ్ళందరూ. ఇప్పటికైనా సమయం ఉంది. దేనికి? మీ హృదయంలో మీ గుండెలో మీరు ఒక రాధా గోవిందునికి ఒక చిన్న ప్రార్థన, కృష్ణ మా హృదయంలో మీ పట్ల ఎలాంటి భక్తి లేదు, ఎలాంటి ప్రేమ లేదు, అయినప్పటికీ ఏదో కొద్ది ప్రేమ ఎక్కడ ఏదో ఒక మూలకు ఉండొచ్చు, ఏదో కొంచెం భక్తి ఒకవేళ ఉన్నట్లయితే మీరు దయచేసిందని మీ యొక్క ప్రత్యర్థం, మీ యొక్క ఆనందం కోసం తీసుకొచ్చాము, దయచేసి స్వీకరించడం చిన్న ప్రార్థన మీరు చెప్పుకోండి. మీ జీవితం ధన్యమైపోతుంది. జన్మ జన్మాల నుండి మనం కేవలము మన ఇంద్రియాల సంతృప్తి కోసం మనం ఆలోచించినాం. కానీ ఈ రోజు మనందరికీ అవకాశం ఏంటి? మనం కృష్ణుడికి ఆనందం కలిగిస్తుంది. ఇంకా వారు తింటారా? అవును, ఖచ్చితంగా తింటారు. కానీ ఇప్పుడు మనం భక్తి ఇంకా ప్రేమను సమర్పిస్తాం. మీ హృదయంలో కేవలం నేను తీసుకొచ్చిన ఆ లిస్టులో నా పేరు రావాలి, చెప్పే వాళ్ళు నా పేరు పలకాలి, చెప్పాలి అందరి ముంగట, నేను ఇన్ని కిలోలు తీసుకొచ్చిన ఈ భావన ఉంటే కృష్ణుడు ఆ మామిడి పనులు తొక్కి కూడా చూడరు. ఇంకా అటువంటి పనులు ఎవరికైనా తెలియదు నేను వచ్చినప్పుడు. కనుకనే ఆ భావనను తీసి ఆ బయట వెనక అంతా క్లీన్ చేస్తుండ్రు. రమేష్ సార్ ఉన్నారు ఇక్కడ,
రమేష్ రెడ్డి సార్ బయట ఉన్నారా? రండి రండి, కొంచెం రండి. మీ అనౌన్స్మెంట్ మీరే రండి. ఆ విషయంతో ఎక్స్ప్లెయిన్ అప్పటికే రండి. మరి రమేష్ సార్ నాకు చిన్న అనౌన్స్మెంట్ చేయమన్నారు, కానీ నాకు అటువంటి అనౌన్స్మెంట్ చేసి రాదు. ప్లీజ్ మీరే అనౌన్స్. ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ ఇన్ ద వరల్డ్. హరే కృష్ణ. మనం ఇంకా డెవలప్ చేస్తున్నాము పక్కన, అది దానికోసం డెబ్రీస్ తీసుకొస్తున్నాము, అది ఫిల్ చేయాలి. కాబట్టి మన భక్తులు ఎవరి ఎంత వీలైతే అంత దానికి సహకరిస్తే బాగుంటుందని ప్రభుజీ చెప్పుమన్నారు. కాబట్టి నాకు వచ్చింది వారు నాకు చెప్పమన్నారు, నాకు చెప్తుంది. అంటే వారు చెప్తేనే దానికి స్వార్థకత ఉంటుంది కాబట్టి వారి ద్వారా నా చెప్పిస్తున్నాను. కానీ మళ్ళీ కండిషన్ ఏముంది? అది పండ్లైనా డెబ్రీస్ అయినా కృష్ణునికి ఏం సమర్పించినా, పండ్లైనా డెబ్రీస్ అయినా దేంతో? ప్రేమతో. ప్రేమతో సమర్పిస్తే లెక్కకత్తది. ప్రేమ లేకపోతే మీరు బంగారం వేసినా, మీరు వజ్రాలు ముత్యాలు మాణిక్యాలు వేసినా కృష్ణుని స్వీకరించడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. కనుకనే ఇందాక మనం కేవలం సిద్ధాంతం చర్చించాం. మన ఈ ఫెస్టివల్ మూడేముంది? ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటాము? దిస్ ఇస్ ద ఫిలాసఫీ ఇన్ షార్ట్ కదా. కనుకనే ఈ పండుగ ద్వారా వాస్తవంగా నేను ఒక విషయం చెప్పాల్సుకుంటున్నా. బృందావనంలో కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ 3 సంవత్సరాలు కావచ్చు, 3-4 సంవత్సరాల మధ్యలో ఒకరోజు ఒక ముసలమ్మ వచ్చింది పండ్లు తీసుకొని అమ్మడానికి. ఊర్లో వస్తారు కదా పండ్లు అమ్మడానికి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆమె పండ్లు అమ్మడానికి వచ్చింది. కానీ ఆ రోజు ఎందుకో పండ్లు అమ్ముడుకోలేవు. ఎందుకు కాదు, ఎందుకంటే ఆ పండ్లు ఆ రోజు ఎవరు బుక్ చేసుకున్నారు? కృష్ణుడు బుక్ చేసుకున్నాడు. కృష్ణుడు బుకింగ్ రిజర్వ్ చేసుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద హోటల్లో పోతే ముందు వాళ్ళు టేబుల్ మీద బోర్డు పెడతారు రిజర్వ్. ఒకసారి రిజర్వ్ అని చూస్తే ఏమైనా కూర్చుంటారా? మా పద్మగారు రిజర్వ్ చేసుకుంటే ఎప్పుడు సీటు, మా పద్మగారి సీట్ ఎప్పుడు కన్ఫర్మ్ ఉంటుంది కదా రిజర్వ్. ఆ రోజు ఆ ముసలమ్మ యొక్క గంపేడు పన్ను ఎవరు చేసుకున్నారు? కృష్ణుడు. కానీ మన జీవితంలో కొన్ని విషయాలు మనం తెలియదు. కృష్ణుడు మన కోసం కొన్ని విషయాలు రిజర్వ్ చేసుకొని ఉన్నాడు. ఆ విషయాలు తెలియకసరికి అయితే మనం బాధపడతాం, అవునులేదా? కృష్ణుడు యొక్క ప్లాన్ మనం తెలుసుకోమో ప్రేమికం వి జస్ట్ లెమెంట్, బాధపడుతుంటాము. ఆ ముసలమ్మ కూడా బాధపడుతుంది. ఏంది ఈరోజు పనులు అమ్ముడు ఒక్కాయి. మరి ఎందుకు బాధపడుతుంది? ఎందుకంటే ఆమె జీవనోపాధి కేవలం ఆ పనుల మీద ఉండే. ఆ పనులు అమ్ముడు పోతేనే ఆమెకి ఏదన్నా కొంచెం ఆ రోజు కోసం అన్నం కోసం డబ్బులు వస్తుండే. కానీ ఒక్క విషయం గుర్తించాల్సింది, కృష్ణుడు ప్రతి ఒక్క జీవం కోసము ఏదో ఒక బెస్ట్ ఏర్పాటు చేసి ఉన్నాడు. కృష్ణ ఆల్వేస్ హ్యాస్ బెస్ట్ ఫర్ సమ్వన్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ హావ్ టు రియలైజ్ దట్. మనం దాన్ని అనుభవించాలి, దాన్ని స్వీకరించాలా కి కృష్ణుడు నా కోసం బెస్ట్ చేసేదని. ఆ రోజు ఆ పనులు అప్పుడు చాలా బాధపడుతుంది కదా. బాధపడుగా దినం గడిచిపోయింది. ఇక చివరికి అలసిపోయి ఆమె నంద భవన్కి వచ్చేసింది. కొంచెం చెట్టు కింద కూర్చుంటా గంప కింద పెట్టింది, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. ఈరోజు నా అదృష్టంలో ఏం లేవనుకొని నా కర్మ అనుకుని ఎక్సెప్ట్ చేసింది. కడ కూర్చున్నది. ఇక అయినప్పటికంటే హోప్ అగెయిన్స్ట్ హోప్. ఫెయిల్ అవుతూ ఉంటాము కానీ ఆశ ఉంటాయి కదా. మనుషుడు ఎవరు? ఆశ జీవి. ఏ జీవి? ఇంకా ఏ జీవి? కష్టజీవి.
కష్టం చేస్తూ ఉంటాడు, ఆశపడుతూ ఉంటాడు, అవును. సో కనుకనే ఆమె ఒక ఆశ అని కూర్చొని ఏం చేస్తా, జస్ట్ ఒక కీక్ వేసింది. ఎవరికైనా పండ్లు అవసరం ఉంటే రండి, మంచి మంచి పండ్లు ఉన్నాయి. ఆ కీకని ఎవరున్నారు? కృష్ణుడు విన్నాడు. కృష్ణుడు వచ్చేసి లోనికి వెళ్ళి బయటకు వచ్చేసి చూస్తున్నా, అమ్మ ఏమున్నాయి మీ గంపల, ఏమమ్ముతున్నావు అంటే ఏముందంటే పండ్లు, మరి నాకు ఇవ్వు, ఈ పండ్లన్నీ నాకు ఇవ్వు. తమడు నాన్న ఇస్తాను, కానీ దీని బదులు ఏమని ఇవ్వాలి, బాటిల్ సిస్టమ్ కదా అప్పుడు, దీని బదులు ఏమని ఇవ్వాలి. మరి ఏమి ఇచ్చుడు అంటే ఏదో ధాన్యాలు, గింజలు, పప్పులు అంటే ఇదే తర్వాత నాన్న ఇదే ఉంటుంది. ఇట్లా అంటే అరే మా అమ్మాయికి ఎన్నో ఇస్తుంది, మరి అమ్మాయి అడగని నువ్వేం అడుగుతున్నావు అంటే నాన్న నేను అమ్ముకొని బతికేదాన్ని కదా, దీని బదులు ఏమన్నా ఇస్తే నేను పనులు ఇస్తా. సరే సరే నిమిషది, మరి ఏ పనులు కావాలంటే అన్నీ కావాలి పనులు, ఆ చిన్న చిన్న చేతులల్లో ఆమె ఏం చేసింది, అన్ని పనులను పెట్టేసింది. కనుకనే కృష్ణుడు చేతులు చిన్నగా అయినా, కృష్ణుడి చేతులు చిన్నగా అయినా సమస్త బ్రహ్మాండాన్ని అందులో పట్టుకోవచ్చు. పండ్ల విషయం ఏంటి, ఆ పండ్లను తీసుకొని లోపలికి వెళ్ళిండు, చెప్పింది ఏమన్నా గింజలు తీసుకొని రాని. ఒక కృష్ణుడు వెళ్ళి ఏం చేసిండు, ఇన్ని వడ్లు బియ్యం తీసుకుని వచ్చిండు ఆ చిన్న చిన్న చేతులలో. ఆ లోనికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ వేళ్ళ మొదలుగా అన్ని వాలిపోయినాయి. చివరికి అమ్మ తీసుకో, ఈ బియ్యం తీసుకొని నాన్న ఇయ్యన్నది గంపల. చేతి ప్రవేశం ఉన్నాయి, ఎన్ని గింజలు ఉన్నాయి, ఓ 4-5 గింజలు ఉన్నాయి కంత. ఆలోచించు, మీ దుకాణంకి మీ షాప్కి ఎవరు నచ్చి ఇప్పుడు డిమార్ట్లో పోయి ఒక 10,000 సామాన్ తీసుకొని బిల్ ఇచ్చినప్పుడు ఒక ₹2 నోటు పెట్టుకున్నాడా, రూపాయి నోటు కాదు, రూపాయి కాయిన్. మరి ఏం చేస్తాడు, మిడ్సు పట్టి ముగేస్తాడు బయట, అవును కదా. కానీ ఈరోజు ఒక విషయం తెలుసుకోండి, మనకు జీవితంలో కావాల్సిన ఈ విషయం ఉంది. ఏందా విషయం, మన జీవితంలో ఎప్పుడు ఏది ఎంత వస్తుందో దాన్ని మనము స్వీకరించు నేర్చుకోవాల్సింది. We should learn to accept that whatever comes on its own. మనం లైఫ్ లో ఎన్నో విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. ఇప్పుడు ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసుడు తప్పు కాదు, ఎక్స్పెక్ట్ చేసుడు ఆశించుడు తప్పు కాదు. కానీ తప్పేంది, మనం ఆశించంత రాకుంటే బాధపడు తప్పు. నిరాశ అంటే ఏంది, వాట్ ఈస్ డిప్రెషన్ అంటే నేను బాగా నిరాశ అయిపోతుంది. when you get depressed, when the results don't match up with the expectations. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశామో అనుకున్నది జరగకపోతే, అనుకున్నంత రాకపోతే ఏమైతే మనం నిరాశలమైతాం, అవును కదా. సో కనుకనే ఈరోజు ఈ పండుగ ద్వారా నీకు చెప్పాల్సిన విషయం ఒకటే, ఏంది, డోంట్ బికమ్ డిప్రెస్. ఎన్నో జీవితంలో నిరాశలు కాకుండా. ఎందుకు కావద్దు, నేను చెప్తాయి కదా, నేను చెప్పేంత ఈజీయా, ఎంత ఈజీ చెప్తున్నావు, డోంట్ గెట్ డిప్రెస్డ్ అయితే చెప్తే కాదు, దాని వెనుక కూడా సిద్ధాంతం ఉండాల్సింది. ఏంటో సిద్ధాంతము, మనకు ఏమి ఎప్పుడు ఎంత రావాలనో మనం చేసుకున్న కర్మను అనుసరించి ఆ సమయంలో అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఎప్పుడేం రావాలనో, ఎంత రావాలనో, ఎట్లా రావాలనో, ఎవరి ద్వారా రావాలనో అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. అదే విధంగా ఎప్పుడు ఏం ఎంత ఎవరి ద్వారా పోవాలనో అవి కూడా పోతాయి. దాన్ని ఎవరు ఆపలేరు. వచ్చేటప్పుడు ఎవరిని ఆపలేరు, పోయేటప్పుడు కూడా ఎవరిని ఆపలేరు. నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తా,
ఇప్పుడు ఇక్కడ వెళ్ళి కానీ మా బెట్టలకి వస్తూ ఉంటే ఆ కొరట్లో ఇంకా జయించాల మధ్యలో రోడ్డు మీద కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉండొచ్చు ఇక్కడ. కదా రోడ్డు మీద మామిడి చెట్లు మీద ఒక విషయం గమనించండి. ఆ చెట్లకు ఎవరు నీళ్ళు పట్టారు? పడతారన్నా బాబులలో పడుతుండొచ్చు నీళ్ళు. ఆ రోడ్డు మీద చెట్లకు ఎవరు నీళ్ళు పట్టారు? ఎవరు దానికి ఎరువయ్యారు? ఎవరు పట్టించుకోరండి. కానీ దాన్ని ఎవరు పట్టించుకున్నా దాన్ని ఎవరు ఏం చేయకున్నా డిసెంబర్ జనవరి చలికాలం వచ్చేసిందంటే ఆ మామిడి చెట్లకు ఏముతుంది? మరి దానికి ఆ పూత కోసం ఏమైనా మనం వేసిందా? ఆలోచించి సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఈరోజు మ్యాంగో ఫెస్టివల్ కాబట్టి మీకు మ్యాంగో ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఆ రోడ్డు మీద మామిడి చెట్లను ఎవరు ఏం చేస్తలే, నథింగ్, నో బడీ ఇస్ డూ ఎనీథింగ్. కానీ డిసెంబర్ జనవరి వచ్చేసిందంటే మొత్తం చెట్టు నిండా పూతనే ఉంటుంది. జనవరిలో, ఫిబ్రవరిలో చెట్టు నిండా పిందెలు, మార్చిలో చెట్టు నిండా కాయలు, ఏప్రిల్లో చెట్టు నిండా పళ్ళు, మేలో చెట్టు ఖాళీ. లేదా ఇప్పుడు మీపైకి ఎవరన్నా ఈ సమయంలో ఇప్పుడు మే ఎండింగ్ లో లేదా జూన్ ఫస్ట్ వీక్ లో మీరు మీ అందుబాటులో ఉన్న మామిడి చెట్టు పోయి దినమంతా నీళ్ళు పట్టుండ్రి, దానికి ఎరువు పోయిండ్రి, దానికి ఎన్నెన్నో చేయండి, పూత వస్తుందా? అసలు పూత ఎందుకు రాదు? ఎందుకు రాదు? బికాజ్ దట్ ఈస్ నాట్ ద టైం. అవును కదా? ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తుంది. మీరేం చేసినా చేయకూడదు. అందుకని మనకు అనిపిస్తుంది నేను ఈ పని చేస్తే జరిగింది. నో, మీరు చేసినా చేయకున్నది జరిగేది జరుగుతుంది. మనం ఏ కర్మ చేస్తున్నామో ఆ కర్మను అనుసరించి ఎప్పుడు ఏమి ఎంత రావాలనో అది ఖచ్చితం వస్తుంది. అదే విధంగా ఎప్పుడు ఏమెంత పోవాలనో అది కూడా ఖచ్చితం పోతుంది. అది మీకు అనుభవం ఉంటుంది. మీ ఇంట్లో సడన్గా మీ పిల్లలు కొంచెం జ్వరం వచ్చిందనుకో, హాస్పిటల్ తీసుకుపోయారంటే అట్లా 50,000 అవుట్ అయితే లేవా? చూడంగానే మీ జేబులోకి వెళ్ళే మీ అకౌంట్లోకి వెళ్ళి 50 లక్షల రూపాయలు అవుట్ అయిపోతాయి. ఊహించిందా? మరి 50,000 లక్షల రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడరు? కానీ సడన్గా ఒక్క క్షణంలో ఒక్క రోజు కూడా అకౌంట్ ఖాళీ. హూ ఇస్ రెస్పాన్సిబుల్? మనకి ఎవరు బాధ్యులు? మన కర్మనే. కనుకనే జీవితంలో ఒక్క విషయం తెలుసుకోండి, ఏ జరిగినా బీ సాటిస్ఫైడ్. సంతోషము సంతృప్తి కంటే పెద్ద సిద్ధాంతము జీవితంలో ఏం లేదు. ఒక మానవుని దగ్గర ఉన్న, ఒక మనిషి దగ్గర ఉన్న పెద్ద ఆస్తి ఏంది? నాట్ థింగ్స్, వస్తువు కాదు. నా ఎంత పెద్ద బంగ్లా ఉంది, నా బంగ్లా ఆ వాకిల్లో ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని బంగారు ఉన్నాయి, ఎన్ని భూములు, ఎన్ని ఆస్తులు, అది కాదు. మీ గుండెలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అది లెక్క కట్టదు. హౌ మచ్ ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎంత సంతృప్తి ఉంది, ఇంకా ఎంత మీ మనసుకు ప్రశాంతత ఉందో అది లెక్క కట్టదు. నేను మధ్యాహ్నం చెప్తున్నా మెట్పల్లి టెంపుల్ మధ్యాహ్నం క్లాస్ ఇష్టం. మీరు ఎంత పెద్ద బెడ్రూమ్ తయారు చేసుకున్నా, ఎన్ని ఏసీలు పెట్టుకున్నా, ఎంత ఇంటీరియర్ చేయించుకున్నా, ఎంత మెత్తడి పరుపు పెట్టుకున్నా, నిద్ర రాకపోతే, నిద్ర పట్టకపోతే మీరు ఆ బెడ్లను, ఏసీలను,
ఆ బెడ్రూమ్ ని సంతోషపడతారు. ఆ సమయంలో సంతృప్తి దేని వల్ల వస్తుంది? దేంతో వస్తుంది? నిద్రతో వస్తుంది. ఇంకా ఒక్కసారి నిద్రపోయిన తర్వాత మీకు తెలుసా మీరు ఎక్కడ ఉన్నారని, మీరు ఎక్కడ ఉన్నారని? మీరు బంగ్లాలో ఉన్నారా, రోడ్డు మీద ఉన్నారా, పార్క్ మీద ఉన్నారా, భూమి మీద ఉన్నారా, ఏమన్నా ఎవరికి ఉంటుంది? ఎవరికి ఏం తెలిసి ఉండదు. కేవలం కళ్ళు ఓపెన్ అయితే ఓ నేను ఇక్కడ ఉన్నానా, నేను మీద. అవును లేదా? ఒక్కపాటు నిద్ర పట్టిందంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ యు ఆర్, వేర్ యు ఆర్, ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఓన్లీ. ఈ దేవునికి సంబంధించిన ఏ గుర్తింపులు ఉండవు. సో కనుకనే బెడ్రూమ్ లో వ్యక్తి కావాల్సింది మెత్తటి పరుపులు కాదు, కావాల్సింది ఏంది? నిద్ర. కానీ నిద్ర ఎప్పుడవుతుంది? ఇది ప్రశాంతం. ఇప్పుడు మనం నిద్ర ఎందుకు రావట్లే? నిద్ర రావాలని ఎన్నో ఏర్పాటు చేసుకున్నాము, కానీ ఎందుకు కన్ను అంటుతలేదు? मुझे नींद ना आए, मुझे चैन ना आए. पद्मा की ना बाड़ी ना कोई जाए जरा ढूंढ के लाए. सीता माता जी ना बाटा मैं शारदा अच्छी भी रोजू. शारदा आर यू देयर? ले शारदा. तो रात्रि अंता करवट बदल बदल के रात बिताऊंगा. करवट అంటే ఏంటి? పొర్రుడు. రాత్రి అంతా మనం మెత్తటి పరుపులు ఏం చేస్తున్నాము? పొర్రుతున్నాము. ఇంకా ఏం లేనోడు రోడ్డు మీద ఉన్న పేదవాడు ఏమిస్తున్నాడు? మనం పొర్రుతా ఉంటే వాడు గుర్రు కొడతా ఉన్నాడు. ఉన్నోళ్ళేమో పొర్రుతుండ్రు, లేనోడేమో గుర్రు కొడుతున్నారు. ఎవరు గొప్పవాడు? గుర్రోడా పొర్రోడా? Who's great? గుర్రు ఇస్ ఇట్ నాట్? కానీ గుర్రు రావాలంటే ఇక్కడ ఉండాలి. ఈ బయట శబ్దం రావాలంటే లోపల శాంతి ఉండాల్సింది. శాంతి ఎక్కడుతుంది? శాంతి సంతృప్తినొస్తుంది. శాంతి ఎవరు చెల్లే? సంతృప్తి చెల్లే. మళ్ళీ ఈ ఇద్దరు అక్కడే లేవు, ఎప్పుడు ఒక్క పోతారు. అక్క నువ్వు అయిన తర్వాత వస్తాం విషయం లేదు. అక్కతో పాటి చెల్లవుతుంది. ఏ అక్కతో పాటి? సంతృప్తి అనే అక్కతోని శాంతి అనే చెల్లె పోతూ ఉంటుంది. మేము మధ్యాహ్నం క్లాస్లో చెప్తుంది ఇక్కడ మా గీత క్లాసులో. కనుకనే జీవితంలో కావాల్సింది అది. ఎప్పుడైతే కృష్ణుడు ఆ చేతిలో 4-5 గింజలు తీసుకుని వచ్చిందో అప్పుడు ఆ ముసలమ్మ బాధపడలేదు. ఆమె సాటిస్ఫై అయింది. ఏమనుకోని? ఈరోజు నా కర్మలో ఇవే ఉన్నాయి అని ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా బాధపడుకుంటా ఆ పొరేడు ఒరే పొడా ఏం రాగి తీసుకొచ్చావు? పొరేటాడు అరే పొడా ఇట్లా ఎవరు వెంకటేశ్వరరావు నువ్వు ఈ బుట్టి తీసుకో ఇంట్లో రాపో లేకుంటే బయట పోయి అక్కడే వరకు ఏమింది అమ్మ బాగుంటుంది ఏం చేయాలా పొరల మందుల పోయి గంపే పని తీసుకుపోయి 2 గింజలు తీసుకొచ్చిండు. మనం ఏ పని అవుతాం కదా? అదే వ్యక్తిని తిడతాము, వ్యక్తిని తిట్టే హక్కు లేకపోతే దమ్ము లేక వెళ్తాము, బయట పోయి నిందిస్తాము. ఈ 2 పనులు మనం చేస్తాము. అది తిట్టుడు లేదా నిందించుడు. అవును లేదా? కానీ ఈ ముసలమ్మ ఈ 2 ఏ పని చేయలేదు. ఆమె కృష్ణుని తిట్టలే, బయట పోయి నిందించాలి. ఎందుకంటే ఆమె చాలా సాటిస్ఫైడ్ ఉంది, సంతోషం అనుభవిస్తుంది. ఏం చూసి? కృష్ణుని యొక్క అందంని చూసి, కృష్ణుని చూసి సంతోషపడ్డది. అదే విధంగా ఎప్పుడైతే దామోదర్ లీలలో ఎప్పుడైతే కృష్ణుడు యశోద మాత లోపలికి వెళ్ళింది ఆ పొయ్యి మీద ఉన్న పాల కుండలను చూడడానికి, పాలు పంపుతున్నాయి, ఆ కుండను తీస్తాను పోయింది కృష్ణుడు వదిలేసి. వచ్చేసారి కృష్ణుడు ఏం చేసిండు? ఉన్న కుండలన్నీ పగలగొట్టిండు.
పాల కుండలు, వెన్నె కుండలు, అన్ని కుండలు పొడగొట్టింది. పడగొట్టి పారిపోయాడు. యశోదమాత తిరిగి వచ్చేసింది. వచ్చేసరికి ఇప్పుడు ఆలోచించదు, ఎంత పెద్ద నష్టం, ఎంత నుక్సానం ఉంది కదా. పాలు పోయినాయి, పెరుగు పోయినాయి, ఇంత పొద్దు నుంచి లేచి శ్రమ పడ్డది, ఆ కుండ పోయింది, అన్ని పోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కోపం వస్తుంది. కానీ భారతం చెప్తుంది, యశోద మాతకు నవ్వు వచ్చింది. కంప్లీట్లీ వ్యతిరేకం కదా, విరుద్ధం. ఒకవైపు నష్టం జరుగుతూ ఉంటే ముఖం మీద నవ్వట్లేదు. సాధ్యమా? ఇంత పెద్ద నష్టం కానీ నవ్వట్లేస్తుంది. ఎందుకు నవ్వుతుంది ఆమె? ఎందుకు నవ్వొచ్చింది? ఇవన్నీ కార్యం ఎవరేసాడు? నా చిన్న కృష్ణుడు వేసాడు అని ఒక్క ఆలోచన వచ్చింది మనసులో. ఇది ఎవరి ద్వారా జరిగింది? కృష్ణుడి ద్వారా జరిగింది అని ఆమె సంతోషపడుతుంది. కనుకనే జీవితంలో ఈ విషయం నేర్చుకుంది. మన జీవితంలో ఏం జరిగినా అది కృష్ణుడి ద్వారా మన కోసము అందరికంటే ఉత్తమమైన స్థితి. అది దట్ ఇస్ ద బెస్ట్ సిచ్యువేషన్ అండ్ ప్లాన్ ఫర్ అస్. ఆ సమయంలో మనకు నచ్చకపోవచ్చు, మనం ఒప్పకపోవచ్చు, మనకు బాధ అనిపించచ్చు, ఎంతో ఎరువు అనిపించచ్చు. కానీ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ మీ. కృష్ణుడు నా కోసము ఏర్పాటు చేసిన అందరికంటే ఉత్తమమైన స్థితి అదే. ఒక్క భావము వచ్చిందా ఆటోమేటిక్లీ సంతృప్తి ఇంకా శాంతి ఈ అక్కజని నచ్చేస్తారు, ఇద్దరు వచ్చేస్తారు. కనుకనే ఆ ముసలమ్మ ఆ కృష్ణుని యొక్క అందరినీ చూసి, ఈ పిల్లలు ఎంత ముద్దుకున్నాడు, ఎంతో బాగున్నాడు, ఎంతో తీయ మాట్లాడే. కృష్ణుని ఎప్పుడైతే మనం చూసి సంతోషపడతామో, కృష్ణుని యొక్క అందమైన రూపంని చూసి మనము ఆనందపడతామో, కృష్ణుని యొక్క నామము జపం చేస్తూ మనము చాలా సంతోషపడతామో, అప్పుడు భౌతికంగా మన జీవితంలో ఏ జరిగినా, ఎన్ని ప్లాన్లు ఫెయిల్ అయినా బాధ అనిపించదు. కనుకనే కృష్ణ చైతన్యం ఎందుకు అని ఒకవేళ ప్రశ్న వస్తే దీనికోసం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో ఎన్నడూ కూడా మనం అనుకున్నట్టు జరగవు. ఇది ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోండి. నథింగ్ విల్ హ్యాపెన్ అకార్డింగ్ టు మై ప్లాన్స్, నథింగ్ విల్ వర్క్ అకార్డింగ్ టు మై ప్లాన్స్. ఇది ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాల్సింది. మనం అనుకుంటాం ఒకటి, జరుగుతుంది ఇంకోటి. చూడు మీరే చెప్తున్నా, లేదు, నేను ఫస్ట్ మాట అన్నా. మనం అనుకుంటాం ఒకటి, అది మీకు అనుభవం ఉంది, మీకు అది నాకు అనుభవం ఉంది. ఇదే భౌతిక జీవితం. కనుకనే అటువంటి పరిస్థితిలో మనము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనము కృష్ణుని యొక్క అందమైన స్వరూపాన్ని దర్శనం చేసుకొని ఆనందపడుతుంది. ఇంకా ముఖ్యంగా కృష్ణుని యొక్క నామము జపం చేసుకుంటూ మనము ఆనందం అనుభవిస్తే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ జపంలో ఎప్పుడు మనకు రుచెత్తదో, ఈ నామ జపంలో ఎప్పుడు మనం ఆనందమవుతుందో, అప్పుడు ఆ ఆనందం సమక్షంగా ఈ భౌతికంగా ఏ జరిగినా అని తుచ్చం, వేస్ట్, పట్టించుకోవు. ఎందుకు? ఆ ఆనందం ఇంత ఘనంగా ఉంటుంది, ఇంత గొప్ప ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ హ్యాపీనెస్. ఈ చిన్న చిన్న విషయాలు ఏంటి లేకటే ఉండాలి. కనుకనే జీవితంలో ఆ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. ఏం ప్రాక్టీసు? కృష్ణుడితో మనము ఆనందించాలి. కృష్ణు యొక్క స్వరూపము, కృష్ణు యొక్క నామము, కృష్ణు యొక్క గుణగణాలు, కృష్ణు యొక్క రూపము, కృష్ణు యొక్క కథ, కృష్ణు యొక్క లీలలు, కృష్ణు యొక్క భక్తి, అందులో మనం ఆనందం వెతకాల్సింది. ఇప్పుడు మనం ఆనందం వెతుకుతాము భౌతిక విషయాలలో, తుచ్చమైన తాత్కాలికమైన భౌతిక విషయాలలో మనము తుచ్చమైన ఆనందం వెతుకుతున్నాం, ఇంకా బాధపడుతున్నాం. భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడు దివ్యుడు, మధురాధిపతే అఖిలం మధురం. అటువంటి
తీయటి మధురమైన కృష్ణుని ఎప్పుడైతే మనము ఆనందము అనుభవిస్తామో అప్పుడు భౌతికంగా ఏం జరిగినా మనకు పడకూడదు. ఈ ముసలమ్మ కృష్ణుడితో సంభాషణ చేసేటప్పుడు కృష్ణుడు ఒక రూపం చూసి ఇంత ఆనందపడ్డది. ఇంకా 2 గింజలు ఉన్నాయా, 1 గింజ ఉందా అటువైపు పట్టించుకోలేదు. ఎంతో అన్నం గుండె నిండిపోయింది. దేంతో? గింజలతో కాదు, కృష్ణుని యొక్క దర్శనంతో. అదే విధంగా మనం మన గుండె నింపుకోవాల్సింది దేంతో? కృష్ణుతో, కృష్ణ సేవతో, కృష్ణ యొక్క నామంతో. కృష్ణుడు ఏం చేస్తాడు? కృష్ణుడు మన జీవితంలో టెస్ట్ చేస్తాడు మనం. మరి నేను ఈ వ్యక్తికి ఏమి ఇవ్వకపోతే ఇస్తే ఎవరో సంతోషపడతారు. అలా వాడి సో గ్రేట్ అవునుగా. మనం అనుకున్నట్టు జరిగితే అందరూ సంతోషపడతారు. అందులో గొప్పేనండి అవునుగా. కానీ అనుకున్నట్టు జరగకపోయినా మనం అంతే ఆనందం ఉంటే అప్పుడు వాస్తవం కృష్ణుడు తన అనుగ్రహంది డోర్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ తాళంని పగలగొడతాడు. దేనికున్న తాళము? అనుగ్రహంది గోడానుకున్న పెద్ద తాళంని పగలగొడతాడు. ఏం చూసి? నేను అటువంటి కఠినమైన పరిస్థితిలో కూడా సంతోషంగా ఉన్నాను లేదా? లేదా? Am I happy and satisfied and peaceful in that difficult situation? అది కృష్ణుడు చూస్తాడు. కనుకని ఎప్పుడైతే ఈ అమ్మ చాలా సంతోషంగా ఆనందంగా ఆడుకుంటా పాడుకుంటా ఆ గంప తీసుకొని ఇంటికి పోయింది. ఆ గంపలు ఏమున్నాయి? ఆ కృష్ణుని చేతులు వచ్చిన 4 గింజలు. కానీ ఇంటికి పోయి ఆ గంప కింద పెట్టుకున్నది మళ్ళా కొన్ని పండ్లు నింపుకొని అమ్ముకుంటాను. ఆ గంప కింద పెట్టి చూసాక ఏమున్నాయి? గంప నిండా వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, వైదూర్యాలు ఇవితో నిండిపోయి కనుకనే మన జీవితంలో కూడా మనము ఆనందం యొక్క ముత్యాలు, మాణిక్యాలు, వైదూర్యాలతో మన గుండె నింపుకోవాలంటే ఆ గుండెలో ఫస్ట్ కావాల్సింది ఏంటి? సంతృప్తి కావాల్సింది. సంతృప్తి కావాల్సింది. ఆ సంతృప్తి లేకపోతే సాధ్యం కాదు. ఆ వృద్ధురాలు, ఆ ముసలమ్మ కృష్ణుని యొక్క రూపాన్ని చూసి సంతోషపడ్డాడు. మన కోసం ఏముంది? మన కృష్ణుని యొక్క సేవ ఉంది. కృష్ణుని సేవలో మనము ఆనందించాలి. కృష్ణుని యొక్క కథలో మనం ఆనందించాలి. కృష్ణుని యొక్క కీర్తన ఆనందించాలి మనం. ఇంకా ముఖ్యంగా అందరి కోసం సమానమైన ఉంది కృష్ణుని యొక్క నామ జపం ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇందులో మనం ఆనందం అనుభవిస్తాము. అప్పుడు వాస్తవంగా కృష్ణ అనుగ్రహం వచ్చింది. ఇది కృష్ణుని అనుగ్రహం పొందే విధానం. ఇది సీక్రెట్. కృష్ణ ఈజ్ రెడీ టు బ్లెస్ us provided we are happy. మన దగ్గర పాత్ర ఉంది కానీ పాత్ర హోల్స్ ఉన్నాయి. దేని హోల్స్ ఉన్నాయి? అసంతృప్తి హోల్స్. ఆ సంతృప్తి రంధ్రాలు ఉండేసరికి ఆ పాత్రలో ఎంత అనుగ్రహం పోసిన అయిపోతుంది, కారిపోతుంది. అవును లేదా? సో ఫస్ట్ ఆ రంధ్రాలను ఏం చేసుకోవాలి? మూసేయాలి. దేంతో? సంతృప్తితో. అసంతృప్తి రంధ్రాలని సంతృప్తితో మూసేయాలి. అప్పుడు యాక్చువల్లీ కృష్ణుడు అనుగ్రహిస్తాడు. ఇంకెప్పుడు కృష్ణుడు అనుగ్రహిస్తాడు? ఏ రోజు కృష్ణుడు ఒక జీవి అనుగ్రహిస్తాడో ఇక ఆ జీవికి ఈ భౌతిక లోకమి ఏ వస్తు విషయాలు నచ్చాయి. ఎందుకంటే ఆ గుండె, ఆ హృదయం ఆ అనుగ్రహంతో నిండిపోతుంది. అనుగ్రహంతో గుండె నిండిన తర్వాత ఇక ఈ వస్తు విషయాలలో రుచి అన్నది, ఈ భౌతిక వస్తు విషయాల రుచి ఉన్నది. ఎన్నైతే మనం మునిగిపోయి ఉన్నామో అందులోకి మనము బయట వెళ్తాము. కనుకనే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? లైఫ్లో కావాల్సింది వస్తు విషయాలు కాదు. లైఫ్లో కావాల్సింది సంతృప్తి కావాల్సింది. ఇక సంతృప్తి వస్తుంది భగవంతుని యొక్క సంపర్కంతో.
కృష్ణుడితో సంపర్కం లేకపోతే శాంతి అన్నది, సంతృప్తి అన్నది లేదు. ఇది తెలుసుకోండి. సో కనుకనే కృష్ణ చైతన్యం ఇది అవసరమైనది. వి హ్యావ్ టు చాంట్. కృష్ణ భక్తిని ఆప్షనల్ కాదు, ఉన్నా లేకున్నా సరే, నడతదా నడదా, నో, ఇట్ ఈస్ అ మస్ట్. ఈ ఆన్సర్ నేను రాయాలన్నా రాయద్దా, ఆప్షన్స్ లేదు ఇక్కడ, ఖచ్చితము రాసుడే. పాస్ అవడంటే ఇఫ్ యూ వాంట్ టు పాస్ దెన్ యూ హ్యావ్ టు అటెంప్ట్ చేసుడే. అటెంప్ట్ చేయకపోతే ఫెయిల్ అయ్యి. దెర్ ఆర్ నో ఆప్షన్స్. కృష్ణ భక్తిని ఆప్షనల్ కాదు, కృష్ణ భక్తి మస్ట్. ఎందుకంటే మన మందిరము ఆ కృష్ణ యొక్క అంశంలో, మనం కృష్ణుని అంశంలో కాకపోతే ఒకవేళ ఆప్షన్ ఉండేమో. ఇక్కడ మనం అందరం కృష్ణ అంశం కాబట్టి దెర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ ఇట్. ఇట్ ఇస్ అ మస్ట్. సో కనుకనే మనం ఈ రోజు పండుగ జరుపుకుంది దేనికోసం? ఈ పండుగ అంటే ఏంటి? ఆ కంపల్సరీ ఉన్న క్వశ్చన్ వల్ల ఆన్సర్ రాసే ప్రయత్నం చేస్తుంది. దేంతో రాస్తున్నాము? మామిడి పండ్లకు. భగవంత మీరిచ్చిన పండ్లే, మేము జన్మల నుంచి కేవలం మేము తింటూ వచ్చింది. కానీ ఈరోజు ఏదో భక్తుల అనుగ్రహం ఉంది, ఏ జన్మంలో చేసుకున్న ఏ పుణ్యకర్మం, ఏ సుకృతో ఈరోజు నాకు మీకు ఆ పండ్లను సమర్పించే అవకాశము కలుగుతుంది. కనుకనే భగవంత, నా హృదయంలో ఏ భక్తి లేకున్నా, మీ పట్ల ఏ ప్రేమ లేకున్నా, దయచేసి ఆ పండ్లను మీరు స్వీకరించండి, ఈ భావంతో సమర్పించండి. అప్పుడు చూడండి, అప్పుడు ఆ పండ్లు తినుట్ల ఆనందం రాదు, అప్పుడు ఆ పండ్లను పంచుట్ల ఆనందం అవుతుంది. ఇందాక మన సరి పరిస్థితి ఉంది, తినుట్ల ఆనందం ఉంది, ఉండలేదా? పంచుట్ల అది నాకు కాదు, పంచులకు రాదు, తీసుకొని వస్తుంది. కానీ ఎప్పుడైతే హృదయము ఆనందం నిండుతుందో అప్పుడు ఏమిటది? అది పంచుడు నేర్చుకుంటుంది. ఈ లక్షణం ఆనందంతో నిండా ఉన్న గుండెలో లక్షణం ఏంటి? అది పంచుడు స్టార్ట్ చేస్తుంది. ఒక ఈ భావంతో సమర్పించండి. అప్పుడు కృష్ణుడు ఎట్లా మన పళ్ళు లేకుండా కేవలం ఆ కృష్ణుడు ఆ పళ్ళను ఆస్వాదిస్తుడు అనే భావంతో ఆ పళ్ళు తింటే ఎంత ఆనందం రాదో దానికంటే లక్షల కోట్ల రెట్ల కారణము కృష్ణుడు ఆ పండ్లను తింటుండు, ఆ భావం ఆనందం వచ్చేది. దట్ కృష్ణ ఇస్ రిలిషింగ్ మై మ్యాంగోస్. కనుకనే మీరు అందరూ పళ్ళు సమర్పించచ్చు, రోజు తీసుకొచ్చారు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, అంటే ఈ భావం ఉన్నది కృష్ణ అది కేవలము పండ్లు కావు. అదేంటి? ఈరోజు అవన్నీ మా గుండెలు, మా గుండె అక్కడ పెట్టుంది అంతే కదా, గుండె అక్కడ పెట్టి ఉంటుంది. సేమ మామిడి పండ్ల బెంగన్ పెళ్లి మామిడి పండ్లు కానీ ఒక పాట ఉండేది, ఫూల్ తుమే దేశా కథమే. ఒక హీరోయిన్ పాట పడుతుంది ఏంటి? ఫూల్ తుమే దేశా హే కథమే. కథ అంటే ఏంటి? లెటర్, లేఖ అంటుంది. ఈ లేఖలా నేను మీకు కొన్ని పూలు పంపిన. ఫూల్ నహీ మేరా దిల్. ఒకరోజు కృష్ణ, నేను నీకోసం కొన్ని కిలో 2 కిలోలు ఎన్నో కిలోలో పండ్లు తీసుకొచ్చినా, అది పండ్లు అది రోజు ఏముంది? మేరా నా హృదయం. కనుకనే ఆ హృదయంలో చెత్త ఉంది, కానీ ఒక నమ్మకం ఉంది. మీరు ఆ చెత్తతో నిండా ఉన్న ఆ హృదయంపై కొంచెం మీ దయ, మీ కరుణ చూపు, ఓర చూపేసిన, ఓర చూపు, మొత్తం చూపేయకుండా ఒక ఓర చూపేసిన, సైడ్ లాంగ్ గ్లాన్సెస్, ఆయన హృదయం పవిత్రం అవుతుంది. ఇంకా పవిత్రమైన హృదయం లక్షణం ఏంటి? వాట్ ఈస్ ద సింప్టమ్ ఆఫ్ అ ప్యూర్ హార్ట్? ఏం లక్షణం? సంతృప్తి, ఆనందం. ఎటువంటి ఆనందము? రిషబ్ దేవ్, భరత్ మహారాజ్ తండ్రి, భరత్ మహారాజు వాళ్ళ తండ్రి రిషబ్ దేవ్ వాళ్ళకి ఏమని చెప్తుండ్రు?
नायम देहो घेव भाजाम लोके कष्टान कामान और हते निर्भुजांते. ఓ పుత్రులారా, మలమూత్రము తినే పశువులకు జంతువులకు ఏ సుఖం అయితే సహజంగా లభిస్తుందో దానికోసం మీరు కష్టపడండి. మరి దేనికోసం కష్టపడాల్సింది? తపో దివ్యం పుత్రకాయన శుద్ధే తస్మాత్. దివ్యమైన తపస్సు చేయండి. తపస్సు అంటే ఏంటి తెలుసా? తపస్సు అంటే ఏంటి? రెండు విషయాలు. మనకు నచ్చని పనులు చేసుడు, ఇంకా మనకు నచ్చటి వస్తువులు ఇంకోకి ఇవ్వడం. ఈ తపస్సు. నచ్చని పనులు చేసుడు తపస్సు అవునుగా. ఇప్పుడు ఉదాహరణంగా మీరందరి పేరు తపస్సు ఎత్తుండ్రు. ఏం తపస్సు? కూర్చుని నా క్లాస్ వింటున్నారు. అందరికీ నచ్చని పని, అందరికంటే బోరింగ్. ఇంకా నేను చెప్తే మరింత బోరింగ్. కానీ మీరు గంట నడుతుంది. ఇప్పుడు తెలుసా? గంట నరవండి మీరు కూర్చున్నట్టు తెలుసా? మంచి మంచి ఫంక్షన్లో కూడా మీరు కూర్చుంటారా? మంచి మంచి పార్టీలో కూడా మీరు కూర్చుంటారు. ఇంత ప్రశాంతంగా గాలి గాలి గందరగోళం ఎత్తారు. కనుకనే మీరు పెద్ద తపస్సు ఎత్తుండ్రు. నా క్లాసులో కూర్చుండి నాలాంటి వ్యక్తి మాటలు వినుడు పెద్ద తపస్య. నచ్చని పని. ఇంకో తపస్సు అంటే ఏంటి? మనకు నచ్చినవి మనము ఆస్వాదించకుండా ఇంకొకకు ఇవ్వడము. ఈరోజు మీరు రెండు తపస్సులు చెప్తున్నారు. ఏంటి? ఒకరికి కూర్చుని నా క్లాస్ విండు. ఇంకో తపస్సు ఏంటి? మీకు ఇష్టమైన పనులను మీరు కృష్ణుని సమర్పిస్తారు. కానీ ఈ తపస్సు ఎటువంటి తపస్సు అయింది? ఈ తపస్సు అన్నప్పుడు తపో దివ్యం. ఎటువంటి తపస్సు ఏది? దివ్యమైన తపస్సు. అది భౌతికమైన తపస్సు కాదు. భౌతిక జీవితం తపస్సు ఉంది కదా. ఏసు నుంచి సంసారము, భార్య భర్తలు, పిల్లలు, జాబ్లు, ఇవి అవి తపస్సు కాదా? ఉండలేదు తపస్య. కానీ ఏమవుతుంది? క్షణికమైన సుఖం. అవును కదా? క్షణికమైన సుఖం వస్తుంది, మళ్ళీ ఇంకా ఫ్రెష్ అవుతాం. కానీ ఈ తపస్సు ఎటువంటి తపస్య? దివ్యమైన తపస్సు. దివ్యమైన తపస్సు ఒక లక్షణం ఏంది? తపో దివ్యం పుత్రకాయేన శుద్ధి తస్మాత్. దివ్యమైన తపస్సుతో ఏమవుతుంది? శుద్ధి అయ్యే మన హృదయము శుద్ధి అవుతుంది. మరి నా హృదయం శుద్ధి అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది? లేదా కార్డియాలజీ దగ్గరికి పోయి 2D ఎక్కువ చేయించుకుంటావా? అయ్యా మరి నా హార్ట్ ది పరిస్థితి ఏముంది? లేక ఐసీ చేయించుకుంటావా? మరి శుద్ధి అయిందా లేదా? ఏ కార్డియాలజిస్టు, ఏ 2D మషిను, ఏ MRI, ఏ సిటీ ఏం కూడా హార్ట్ లా ఇన్ఫాక్ట్ అని చెప్తుంది, కానీ శుద్ధి అయిందనే చెప్పది. మరి నా హృదయం శుద్ధి అయిందనే ఎట్లా తెలుస్తుంది? వాట్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ అ ప్యూర్ హార్ట్? తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం. ఎటువంటి సుఖం అనుభవిస్తావు? బ్రహ్మ సుఖం. మనకు అనుభవించే సుఖం ఏముంది? జడ సుఖం, తాత్కాలికమైన క్షణికమైన సుఖం. కానీ బ్రహ్మ సుఖం, మరి ఆ బ్రహ్మ సుఖం లక్ష్యం ఏంటి? అనంతం. ఈ సుఖము అప్పటి మందం ఉంటుంది, కానీ బ్రహ్మ సుఖం నిత్యం. తపో దివ్యం పుత్రకాయన శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వ అనంతం. మనం అందరం ఏం కోరుకుంటాము? నా జీవితంలో ఎప్పుడు ఆనందం ఇట్లా ఉండాలా, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలా, నేను ఎప్పుడు హాయిగా ఉండాలా కేవలం అనుకుంటున్నాను. ఎన్నో జరుగుతుందా? కానీ ఇట్లా సాధ్యమవుతుంది తపస్సు ద్వారా సాధ్యమవుతుంది. కనుగొనే మీరు రెండు తపస్సు చేస్తున్నారు. ఒక కనుగొనే ఖచ్చితము రాధా గోవిందుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాడు. ఎట్లా అనుగ్రహిస్తాడు? ఈ ఇద్దరు చెల్లెలని పంపిస్తాడు. ఈ అక్క చెల్లెలను. ఎవరిని? సంతృప్తిని, శాంతిని. మరి అదద్దు, ఒక ఇల్లు అయితే బాగుండదు. కానీ ఇల్లు వచ్చినా శాంతి సంతృప్తి అయితే ఏం చెప్తావు? ఇంటి బయట పేరు పెట్టుకోవచ్చు, శాంతి నిలయం.
కానీ లోపల ఎప్పుడు అందరికీ అశాంతి ఉంది. సో శాంతి అనే పదం ఇది బోర్డు మీద పెట్టుకునే విషయం కాదు, ఇంటి బయట ఉన్న బోర్డు మీద కాదు, అది ఇంటి లోన్లో ఉన్న విషయం. అది సాధ్యమవుతుంది కేవలం కృష్ణ చైతన్యంతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కనుకనే భగవంతుడు లోపల మీరు తెచ్చిన ప్రతి ఒక్క పండును టైం పడుతుంది కదా, ఒక్కొక్క పండును చీకాలంటే కనుక టైం పడుతుంది. వాళ్ళలోపు మనం కొంచెం కీర్తన చేస్తాము. ఆ సడన్గా కీర్తనలోనే భగవంతుని నామంలోకి వెళ్ళే భగవంతుని యొక్క రూపం ప్రకటిస్తుంది రాధా గోవిందుని. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న అంటే అడగచ్చు, కానీ తెలిసి మీరు అడగరు. ఎందుకంటే మీరు అడిగింది అనుకోండి ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇంకో చెప్తా నేను. ఎస్, అది మీరే వచ్చి చెప్పాలా? ప్లీజ్ కమ్.